ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు తెలియపరచుకుంటూ నేటి దినం ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ప్రార్థన చేసుకుని మనం ఆరంభించుకుందాం. కృపా కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు ప్రభువా మీ యొక్క కాపుదలలో మమ్మల్ని కాపాడినందుకే వందనములు. మాకిచ్చినటువంటి ప్రతి విధమైన ఆశీర్వాదములను బట్టి, ఆరోగ్యమును బట్టి, వసతులను బట్టి, మరి ముఖ్యంగా రక్షణను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. కొన్ని నిమిషములు లేఖన భాగంలో ధ్యానించనట్లుగా మీ సన్నిధిని మాకు తోడుగా నుంచి ప్రభువా, మీ అందు మేము ఇంకను బలపడే కృప చూపమని, మరి ముఖ్యంగా వాక్యం ద్వారా బలపడేటకు సహాయం దయచేయమని యేసునామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఒక పాట పాడి మనము ప్రభువుని ఆరాధిద్దాం. భీకరుండవు మా యెహోవా అనే పాట పాడి మనము ప్రభువుని ఆరాధిద్దాం. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటంగుడరే, ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని కొనియాడరే. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటంగుడరే, అతితోనే మామునల్లా మానవులుగా సృజించెను. మాటితోనే మామునల్లా మానవులుగా సృజించెను. ఇతి శక్తుండవు ప్రభువునే మెచ్చుగా మదింతుము. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటంగుడరే, రితోడు లేఖమము సర్వేశ్వరుడు సృజించెను. ఏరితోడు లేఖమము సర్వేశ్వరుడు సృజించెను. దారునిందానొక్కడే మాం దైవమని పూజింతుము. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటంగుడరే, పొట్టగేట జయదానై నత్తి దేవుని శక్తిని పట్టుగాలో కాస్తులారా ప్రస్తుతింపరే భక్తిని. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటంగుడరే, మేటి సంగీతంబులుపై వింటనారవమొందను. మేటి సంగీతంబులపై వింటనారవమొందను. జాతరే వేలనులన్ సన్నుతుల్ ప్రభు వందను. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటంగుడరే, మిక్కిలి కష్టంబులతో మృతికిని పొందను. మిక్కిలి కష్టంబులతో మృతికిని పొందను. దిక్కులేని గొర్రెలకు దినుగనేర్పన్మందను. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటంగుడరే, ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని కొనియాడను. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటంగుడరే,
ప్రియులారా, మంచిది. నేటి దినం మనము దైవ వాక్యం ధ్యానించుకున్నటకు మనము ధ్యానించినటువంటి అంశము పునరుద్ధానుడైన క్రీస్తు మనతో తోటి సహ ప్రయాణికుడిగా. అంటే పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభు అంటే మన పాపం నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడైనటువంటి తిరిగి ఆరోహణమై వెళ్ళిపోయినాడు. అతను ఇప్పుడు ఈరోజు మనతో సహ ప్రయాణికుడిగా, అంటే నా ప్రయాణంలో నీ ప్రయాణంలో ఎలా తోడుగా ఉంటున్నాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటం. అంతేకాకుండా మనకు ధైర్యపరచడం కొరకు ఈ యొక్క విషయాలను కనుక చూసినట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. లూకా సువార్త 24:13. ఇక్కడ యేసు ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత ఇద్దరు వ్యక్తులతో ప్రయాణం చేస్తాడు. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు. ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. ఆ యొక్క జరిగినటువంటి సామాన్యంగా ఈ యొక్క మనుషులలో ఉండేటటువంటి తప్పని కాదు, ఆ ప్రస్తుతం జరిగినటువంటి ఆ యొక్క విషయంలో గురించి చర్చించుకుంటూ ఉంటుంటాం. ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగినా, లేకుంటే వరద వచ్చినా, పలానా దేశంలో యుద్ధమైనా, లేకుంటే మన ప్రాంతంలో ఏదైనా జరగకూడని సంఘటన ఏదైనా జరిగినా కూడా దాని గురించి చర్చించుకుంటూ ఉంటుంటాం. అది సామాన్యంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏం జరిగింది? ఆ యొక్క ఇద్దరు వ్యక్తులు ఎమ్మాయి గ్రామమునకు వెళుతూ, యెరూషలేము నుంచి ఎమ్మాయి గ్రామానికి వెళ్తూ ఉంటున్నప్పుడు ఈ జరిగిన సంగతులను గూర్చి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న సందర్భంలో వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా, ఎవరైతే ఎప్పుడైతే ఆలోచించుకొనుచుంటున్నారో ఆ సందర్భంలోనే యేసు తానే దగ్గరికి వచ్చి ఈ మూడవ వ్యక్తిగా వీళ్ళతో నడిచాడు. కానీ అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. ఎందుకండి అని అంటే, ఇది దుఃఖముఖులై నిలిచిరి అనే దానికి ఒక రకంగా వివరణ మనం ఏం తీసుకోవచ్చు అంటే, మేము అంతగా ఒక వ్యక్తిని సిలువ వేసి సమాధి చేశారు, ఆ యొక్క సంగతి నీకు తెలీదా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా? కొన్నిసార్లు అంటుంటాం కదా, కొన్ని సందర్భాల్లో మనం ఒకే ఆఫీసులో పనిచేసే వ్యక్తులు, లేదంటే ఒకే కాలనీలో ఉన్న జరిగిన సంగతులు జరిగినప్పుడు ఆశ్చర్యంతో కొద్దిమంది ఎంత విచారం అండి మీకు సంగతి తెలియకపోవటము అన్నట్టు ఉంటుంటాం. మేబీ అదే ఒక రీజన్ కూడా అయితే ఉంటుండొచ్చేమో. వాళ్ళు అడిగినారు, ఏంటండి నీకు తెలీదా అన్నట్టు ఆయన ఒక విచారంతో పెట్టి, అయితే ఏమంటున్నాడు ఆయన? దుఃఖం. వాళ్ళలో క్లెయోఫా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఆ దినములలో అక్కడ జరిగిన సంగతులను నీ ఒక్కడవే ఎరుగవా? అంటే అసలు నీకు తెలీదా? నీ ఒక్కడివే కదా నీకు తెలీదా అని క్లెయోఫా అడుగుతాడు. అయితే ఆయన యేసు ప్రభు అవి ఏవని వారు అడిగినప్పుడు వారు నజరేయుడని యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయ ఉండెను. ఇది ఆ క్లెయోఫా యేసు ప్రభు గురించి. ప్రియులారా, దీని గురించినటువంటి విషయం మనకు తెలిసినప్పుడు, అంటే బైబిల్ చదువుతున్నారు, బైబిల్ జ్ఞానం ఒక్కొక్కసారి బైబిల్లోని చూడండి, అన్ని విషయాలు అందరికీ అంత సులువుగా అర్థం కావు. ఎవరికి ఉన్నటువంటి జ్ఞానం చేత వారి యొక్క వివరణ ఉంటుంది. ఏది ఏమైనా జరిగిన సంగతులను ఎవరూ మార్చలేము. వివరణలు మారినా సత్యం బోధించాలి. ఆ సత్యం గురించి మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరు. సరే, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు నీకు ఒక్కడికే తెలియదు అన్నప్పుడు ఏంటి అని అడిగినప్పుడు కూడా వాళ్ళు వాస్తవం చెప్పారు. చూడండి, ఇక్కడ పలికినటువంటి తీరులో కూడా నువ్వు నేను గ్రహించవలసినది ఏంటిది అని అంటే, ఇప్పుడు ఇదే విషయాన్ని ఒకవేళ ఆ యొక్క ఎవరండి వీళ్ళు ఉన్నారు కదా, పైగా వాళ్ళు శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళనే గనక అడిగి ఉన్నట్లయితే వాళ్ళ యొక్క వివరణ వేరుగా ఉండొచ్చు. ఎందుకండి? దేవదూషణ చేయుచున్నాడు, నేనే దేవుడనని చెప్పుకొనుచున్నాడు అని ఆయనను సిలువ వేయించేంత వరకు. మట్టల ఆదివారంలో రోజున ఏం జరిగింది? యేసు ప్రభువునేమో ఆయనను ప్రేమించి ఆయన గుర్తెరిగిన వారేమో ఆయనకు మట్టలు పరిచి యెరూషలేములోకి తీసుకెళ్తారు. ఇంకొక తలంపులు ఏంటి? ఇతనిని ఎలాగూ సంహరింతుమని మరొక తలంపు. చూడండి, ఒకే వ్యక్తి పట్ల ఉండేటటువంటి ఆ అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ వీరు చెప్పినటువంటి విషయము సత్యం, క్రియలోను వాక్యములోను అనేది నీతో ఆయన నలిచినప్పుడు
ఒక రకంగా నీ కన్నులు క్లయోఫా వీళ్ళ కళ్ళు మూయబడినప్పటికీ కూడా వారి అంతరంగంలోనున్న సత్యం ఫ్రెండ్స్, ఆయన మనతో నడుస్తూ ఉంటుంటాడంటే ఆయన శారీర రూపకంగా మనతో ఉండకపోయినా రూపకంగా నీకు ఒక నడిపింపు ఇస్తూ ఉంటుంటాడు. అది ఆయన నువ్వు గుర్తెరిగినప్పుడు ఇలా ఎంత చక్కగా చెప్పినాడు చూడండి క్లయోఫా. ఆయన క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండను. ఇది జరిగించినటువంటి క్రియ ఎవరెవరి ఎదుటనండి? దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను. అంటే ఒక్కొక్కసారి రెండు ముఖాలు అంటుంటారు కదా, ముఖస్థుతి అని కూడా అంటుంటారు కదా. అది కాదు ఇది కాదు, రెండు వేరు వేరు. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా ఆయన దేవుడికి ఎంత నమ్మకంగా పనిచేశాడో మనుషులందరి ఎదుటను. మనుషులలో కూడా కొన్ని సందర్భాలలో మనుషులలో వేరే ప్రజలు ఉన్నప్పుడు వారి యొక్క తలంపులు మార్చుకొని వేరే భిన్నంగా మాట్లాడుతూ ఉంటుంటారు. ఇతనిని మనం ఇదే ప్రభు పునరుద్ధానుడైనటువంటి యేసు మనతో కూడా తోటి సహపని వారిగా ఎప్పుడో ఉంటాడు. కానీ నేను గుర్తిస్తానా లేదా అన్న విషయాన్ని సరే చూసుకున్న తర్వాత ఏం చెప్పాడు? మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా అని ప్రశ్నలు అడుగుతూ ఉంటున్నారు. ఇవన్నీ అడిగి చెప్పిన తర్వాత చివరకు అతనిలో ఏం జరిగింది అనే విషయాన్ని కనుక వచ్చినట్టయితే ప్రియులారా, ఇది ఎప్పుడు ఆయన గుర్తెరిగినారు అన్న విషయానికి వస్తే ఇవన్నీ అవుతూ పోతున్నప్పుడు ఇక్కడ నేను వస్తున్నాను 29వ వచనానికి. వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండుమని ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపటికి వెళ్ళెను. ఇక్కడ ఎంతసేపు మాట్లాడినప్పటికీ గుర్తెరగలేదండి. కానీ మీరు గమనించినట్లయితే ఎప్పుడైతే యేసు ప్రభువుతో మనం ప్రయాణం చేసినప్పటికీ కూడా గుర్తించకపోయినా ఇప్పుడు క్రియ అన్నారు కదండి, ఆ క్రియ ద్వారా ఆయనను గుర్తించినారు. ఏంటి ఆ క్రియ? ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయన. ఇక్కడ కొన్ని క్రియలు, ఈ క్రియలను కూడా ఎంతవరకు సహృదయంతో చేస్తున్నారు అంటే మానవుల గురించి మాట్లాడదాం. యేసు ప్రభు వీరి కన్నులు తెరవబడటం కొరకు ఎలాగండి అని అంటే, ఈ రొట్టె ఎప్పుడు విరిచినాడు? ఆయన సిలువ వేయబడక ముందు విరిచి ఇది నా శరీరం అంటాడు, ద్రాక్షారసాన్ని నాకు రక్తమునకు సాదృశ్యం అంటాడు. అంటే ప్రస్తుతపు రోజుల్లో ఆయన నీతో ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా నీవు ఆయనను గుర్తెరగలేకపోతుంటున్నావు. అంటే ఆయన నీ గృహంలో చేసేటటువంటి క్రియకు నేను ఒకవేళ అవకాశం ఇవ్వలేకపోతున్నానేమో అని గుర్తెరగాలి. తెలిసి అర్థమవుతుంది కదండి. సో ఆయన మనతో కూడా ఉంటాడు. ఆ క్రియల ద్వారా కొన్ని సందర్భాలలో క్రియలను బట్టి మనం ఈజీగా గుర్తుపట్టగలం. ఉదాహరణకు ఒకవేళ డ్రైవింగ్ రాని వ్యక్తి సడన్గా స్టీరింగ్ మీద కూర్చుంటే నేను నడుపుతాను అన్నప్పటికీ కూడా ఆయన ఏ రకంగా అతను స్టీరింగ్ పట్టుకుంటున్నాడు, ఎలాగగా కూర్చున్నాడు, అది క్రియ. సిమిలర్లీ ఒక కీబోర్డ్ వేసే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు కదండి, వాళ్ళు జస్ట్ ఇలా ఫింగర్స్ ఇలా అంటుంటారు, మనకు ఒక మ్యూజిక్ వస్తుంది. సేమ్ ఇది ఎనీథింగ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఎనీథింగ్. కాబట్టి క్రియ రూపకంగా. కానీ ఆయన క్రియ నా జీవితంలో జరుగుతుందా అన్న విషయాన్ని కనుక వచ్చినట్లయితే జరుగుతుంది. కానీ ఎప్పుడు నువ్వు ఆయనతో ప్రయాణం చేసినప్పుడు ఆయన క్రియను ఎటువంటి క్రియలు చేస్తాడో నువ్వు గ్రహించగలిగినప్పుడు. ఆయన ప్రియులారా, ఈ యొక్క పునరుద్ధానుడైనటువంటి యేసు నీతో నాతో కూడా తప్పకుండా ప్రయాణం చేస్తాడు, ఉంటాడు. కానీ నువ్వు గుర్తుపట్టాడు. అపొస్తలుల కార్యము 18వ అధ్యాయం. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. చూడండి, ఎందుకోనండి ఒక్కొక్కసారి ఇక్కడ సిస్టమ్ కనుక చూసినట్లయితే కనుగొని వారి యొద్దకు వెళ్ళాడు. ఎందుకండి? యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టేవారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను.
వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను. ఇప్పుడు ఏం చెప్పినాడు ఈయన? శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. ఇది పౌలు గారితో యేసు ప్రభు ఉన్నాడు. ఇక్కడ మనం కనుక ఇదే అపొస్తలుల కార్యములో అక్కడ మనం చూసినట్లయితే అతనికి ఏదో ముఖాముఖిగా ఎన్కౌంటర్ అయిన తర్వాత జరిగినటువంటి క్రియలండి ఇవి. అపొస్తలుల కార్యము 9వ అధ్యాయంలో కనుక చూస్తే 3వ వచనం, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. ప్రయాణములోనే, పౌలు గారి ప్రయాణంలో సరే అతను యేసు ప్రభువుకు విరుద్ధంగానే ఉన్నాడు. స్త్రీలేమి పిల్లలేమి ఎవరైనా సరే యేసు ప్రభువు నందు విశ్వసించిన వారిని చంపాలని నిశ్చయించుకున్న ఈ వ్యక్తికి అతనికి కూడా ప్రయాణంలో తోడుగా నుండి ప్రయాణంలోనే అతన్ని మార్చేసిన. ప్రియులారా, దేవుడి నడిపింపు ఎలా ఉంటుంది అన్న విషయానికి వస్తే ఇప్పుడు ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి అంశం ఏంటంటే ప్రయాణములో మనతో ఉంటాడు. ప్రయాణంలోనే ఉన్నాడు ఆయన. అకస్మాత్తుగా ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట విన్నాడు కదండి. సరే, ఇది అందరి విషయంలో జరుగుతుందా అనుకున్నట్లయితే అందరూ అన్ని విషయాలుగా దేవుడు తన యొక్క నడిపింపును అందరికీ ఒకే విధంగా వెల్లడిపరచాలన్నది ఏమీ లేదు. ఒక్కొక్కరు డిఫరెంట్ వేలు. ఒకరికి దర్శనాలు, ఒకరికి కళలు, ఒకరికి ముఖాముఖిగా, ఒకరికి ప్రకాశమైనటువంటి వెలుగుగా, ఒకరికి వాక్యం ద్వారా, ఏదో మరొకరి ద్వారా. సరే, ఇదే రకంగా ఈ పౌలు గారు ఇప్పుడు ఇతనితో ప్రయాణంలో పెట్టిన తర్వాత ఇతను మళ్ళీ ఈ రకంగా 10వ వచనంలో కనుక చూసినట్లయితే, దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ప్రభువు దర్శనమందు ఇతనికి దర్శనంలో అననీయ అని అతని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అని వాని ఇంట తార్సువాడైన పౌలు అను వాని కొరకు విచారించు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. చూసిన డిఫరెంట్ మనుషుల ద్వారా ఇక్కడ సౌలుకి ఈ విషయం చెప్పలేదు. అననీయాకి చెప్పి నువ్వెళ్ళి అతనికి ప్రార్థన చేయమంటాడు. దేవుడి యొక్క ప్రణాళికలో ఈ లోకంలో ఆయన కొరకు జీవించే వారికి ఆయన వ్యక్తుల ద్వారా ఏదో ఒక రకంగా పని చేయిస్తూ ఉంటుంటాడు. మన ప్రయాణంలో అతను మనకు తోడుగానే ఉంటాడు. కనుక ఇక్కడ ఈ ప్రయాణంలో తోడుగానే ఉన్నదానికంటే ఇప్పుడు అననీయ, అకుల అండ్ ప్రిస్కిల్ల వారి దగ్గర కూడా పౌలు గారు ఉన్నారు. ఇదే రకంగా ప్రియులారా, ప్రయాణంలో నీవు ఆయనకి ఎంత నమ్మకంగా ఉంటున్నావన్న విషయాన్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే 121వ కీర్తన మనం చూస్తే 121వ కీర్తన కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదమును త్రొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. ఇది ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ యొక్క యాత్రా కీర్తన ఉంది చూడండి. ఇక్కడ 121వ కీర్తన ప్రయాణం. ఆ రోజులలో ప్రయాణాలు ఎలా ఉండేవి అంటే కొండల మధ్యంలో మార్గంలో ఉండేవి. సరే, గుర్రములైన రథములు ప్రయాణించడానికి కొంచెం వెడల్పైనటువంటి రోడ్లు, అంటే ఇప్పుడున్నంత కాదు. అన్ని ప్రాంతాలన్నీ అడవులుగా ఉండేటువంటివి ఎంత కాబట్టి కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను అని అంటే కొండలు ఎత్తుగా ఉంటుంటాయి కాబట్టి నీకు ప్రయాణంలో తోడుగా ఉండేటటువంటి నీ దేవుడు. నువ్వు ప్రయాణించేటప్పుడు కూడా నీకేం అగుపడుతూ ఉంటాయండి దూరం నుంచి, ఎటువంటిదైనా కూడా. అంటే ఎడారులలో మీకు ఇసుక దూరంగానే వరకు కనపడుతుంది. అదే రకంగా చూసినట్లయితే అరణ్య ప్రాంతాలలో మీకు ఆ చెట్లు కూడా కొండలలోనే ఉంటుంటాయి. అంటే చాలా ఎత్తుగా అవే అవుతూ ఉంటుంటాయి. కాబట్టి నువ్వు ఆరాధించేటటువంటి దేవుడు
నీకు తోడుగానుంటుంటాడు. అధైర్యపడవలసినటువంటి పని లేదు. తర్వాత ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. కాబట్టి ప్రియులారా, ప్రయాణములో నీతో ఉంటాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. కాబట్టి ఫ్రెండ్స్, నువ్వు ఆరాధించే దేవుడు నీ ప్రయాణంలో తోడుగానుంటాడు, నీకు నడిపింపుగా ఉంటాడు. అంతేకాకుండా పునరుద్ధానుడైన దేవుడు ఒక క్రియ ద్వారా ఆ రోజు యెరూషలేము నుంచి ఆ యొక్క దిగువ ప్రాంతమునకు ప్రయాణమై వెళ్తున్నటువంటి ఆ ఇరువురితో కూడా ఉన్నప్పటికీ ఆయనను గుర్తెరగలేదు. కాకపోతే అతనితో సహవాసం కలిగి ఉండటం మూలంగా ఆయన క్రియలను గుర్తెరిగిన వారంగా ఉన్నట్లయితే తప్పకుండా దేవుడి యొక్క ఉనికిని నువ్వు పొందుకుంటావు. కాబట్టి మనకు ప్రయాణంలో తోడుగానుంటానన్న ధైర్యంతో మనము ఇంకను ధైర్యపడుతూ ఆయన ఉనికిని గుర్తెరిగిన వారమే జీవించే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, ప్రభువా, మా ప్రయాణములలో మీరు తోడుగానుంటున్నారు, అయినప్పటికీ మేము గుర్తించలేకపోతుంటున్నాము. ఇకను ప్రభువా, మిమ్మల్ని గుర్తించగలిగిన శక్తి మాకు అనుగ్రహించి మీ యొక్క క్రియలను గుర్తెరిగే కృప మాకు అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. తిరిగి కలుసుకొని పర్యంతం ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్.